నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో గత 25 రోజుల నుండి ఎన్నికల వేడి వచ్చింది. మళ్ళీ అటు జనసేన, బీజేపీ, తర్వాత టీడీపీ కూటమి అభ్యర్థిగా మళ్ళీ డాక్టర్ పార్సారథి గారు ప్రచారంలో పోతున్నాడు. ఇటు మా వైఎస్ ఆఫీసర్ గారు అయితేనేమి, మా వైఎస్ఆర్ నాయకులు కూడా ప్రచారంలో, మనోజ్ రెడ్డి గారు అయితేనేమి అందరూ ప్రచారంలో దూసుకొని పోతున్నారు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా కూటమి అభ్యర్థి అంటే పార్సారథి గారికి, గత 25 రోజుల నుండి ఆదోని ప్రజలకు నువ్వు ఏమైతే మెసేజ్ ఇచ్చినావో ఎవరికి ఏ ఒక్క కూడా అర్థం కావడంలే. నువ్వు ఏ వార్డుకు పోయినా, ఏ పల్లెలకు పోయినా ఏం చెప్తున్నావంటే ఆ వార్డులో పోతే ఆ వార్డు సమస్యలు రాసేయడంలే, వాళ్ళు ఆ వార్డు సమస్యలు నువ్వు అడగడంలే. ఏమున్నా ఆ వార్డులో పోతే ఎలాగైతే ఎమ్మెల్యేని తిట్టాలా అనే విషయాన్ని వాళ్ళు రాయొచ్చని చెప్పి నువ్వు చెప్తున్నావు చెప్తే ఆ వార్డు గురించి, అభివృద్ధి గురించి కానీ వార్డులో సమస్యలు ఏమని ఏం చెప్పడంలే. పోనీ పల్లెలు పోతున్నావా, పల్లెలు కూడా ఏం చెప్తున్నావు అంటే సేమ్ ఇదే స్క్రిప్టే, ఎమ్మెల్యే గారు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. ఇదైతే 25 రోజుల నుండి నేను చూస్తున్నా, ప్రజలు కూడా గమనిస్తున్నారు. పార్సారథి గారిని సోదరులు అని చెప్పి వాల్మీకులు మాకు సహకారం చేయాలని చెప్పి మాట్లాడుతూ ఆయన ఏం చేశాడు, 2 కత్తులు పట్టించాడు. ఒక కత్తి పార్సారథి పెట్టుకుంటూ, ఇంకో కత్తి మల్లప్ప గారు పెట్టుకుంటూ, మరి దాన్ని ప్రజలకి ఏమి ఎలా సాంకేతం అనేది ఎవరికి అర్థం కావడంలే. అంటే కత్తులు పెట్టి ప్రచారం చేయాలని చెప్పి ఉండడం అర్థం కావడంలే. మన ఆదోని ఆ సంస్కృతి లేదు. ఎప్పుడు గత 20 చరిత్రలో కూడా ఎప్పుడు కూడా అటువంటి చరిత్ర లేదు. అటువంటి హీనమైన మాటలు ఎప్పుడు రాలే ఏ లీడర్లకు కూడా. మరి తర్వాత ఏం చేస్తాడు, మరి ఇంకో పల్లెటూరు పోతాడు, మన చెప్పడగలు పోయినాడు. చెప్పడగలు ఏం మాట్లాడతాడు, మీకు ఉసుక డాక్టర్లు బంద్ అయినాయా, నేను ఎమ్మెల్యే అయినాను, నేను ఎమ్మెల్యే అయిపోతాను, ఉసుక డాక్టర్లు లైన్లో నిలబెట్టి నేను తోలిస్తాను, మీకు ఎవరడ్డు మోసడు చూస్తా అంటాడు. అయ్యా పార్సారథి గారు, నువ్వు చదువుకున్న వ్యక్తి, కొన్ని గవర్నమెంట్ పాలసీలు ఉంటాయి. ఆ గవర్నమెంట్ పాలసీల ప్రకారము మనం మనలో చెప్తే నీదేదో నేను ఎమ్మెల్యే అయిపోయినాను, ఆల్రెడీ ఎమ్మెల్యేగా నేను గెలిచినాను అని చెప్పడము మంచి పద్ధతి కాదు. ఇంకో విషయాలు నేను చెప్తున్నానంటే, ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారము ఏదేదో అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏమైతే మాట్లాడుతున్నావో అవన్నీ నీకే వర్తిస్తాయి. నువ్వు శవాల మీద రాజకీయం చేసేది నువ్వు. ఎందుకంటే ఒక డాక్టర్గా నువ్వు ఉన్నావు కాబట్టి తెలుసు. నీ డెంటల్ క్లినిక్లో ఎంతమంది కన్జ్యూమర్ ఫోరంలో నీ మీద కేసులు వేసినారు, మరి ఎంతమంది ఇబ్బంది పెట్టినావు నువ్వు అనేది నీకు తెలుసు. మరి ఇటువంటి రాజకీయం చేసేది నువ్వు. తర్వాత నీ పక్కలో కొంతమంది ఉన్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అటు మీనాక్షి గారు అయితేనేమి, అటు మల్లప్ప గారు అయితేనేమి, ఇంకా నాయకులు కూడా మేము ఒకటే చెప్తున్నాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఎప్పుడూ లేని సంస్కృతి ఈరోజు ఆదోన్లో మీరు పక్కలో ఉండి తెప్పిస్తున్నారు పార్సారథి గారికి. ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు నిన్న కూడా మీనాక్షి గారు, శక్తిగుడి గారు మాట్లాడుతూ రెచ్చిపోయి మాట్లాడాడు. మీనాక్షి గారు ఏమంటాడు, ఎప్పుడు ఎమ్మెల్యే ఉండాలా, సాపిసాడి గారు ఉండాలా, లేకపోతే నేను మీనాక్షి ఎమ్మెల్యేగా ఉండాలా, బీసీలు ఎమ్మెల్యేగా ఉండకూడదా, మీ మగతరం లేదా బీసీలకి అని మాట్లాడడం అందరూ చూసినాం. ఆదోని ప్రజలంతా గమనించారు. ఈరోజు మీనాక్షి గారు ఒకటే చెప్తున్నాం మేము. ఈరోజు 2004లో కృష్ణమ్మ గారికి సీట్ ఇచ్చినప్పుడు మరి కృష్ణమ్మ గారు బీసీ అభ్యర్థిగా ఓడిపోయింది. మళ్ళీ ఆ రోజు మీ యొక్క టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చేసిన బ్లేమ్ ఏమి బీసీలు మీనాక్షి గారే ఓడగొట్టాడని చెప్పి. మళ్ళీ ఆ రోజు బీసీలు కనపడం లేదు మీనాక్షి గారికి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, అతని సీటు రాలే, బీసీ వ్యక్తిగా పార్సారథికి వచ్చింది. మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, బీసీలు గెలిపించుకోవాలని చెప్తున్నాడు. కరెక్టే, బీసీలు టికెట్ ఇచ్చారు కాబట్టి బీసీలు ఇది చేసుకోవాలా, బీసీలు కూడా ఇది చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం మేము కూడా. కానీ మగతనం లేదు బీసీలు అని చెప్పడము అది ఎంతవరకు సమంజసమో ఒకసారి మీనాక్షి గారిని మేము ప్రశ్న చేస్తున్నాం. తర్వాత నిన్న పార్సారథి గారు ఏం చెప్తున్నాడు, మండిగిరికి వచ్చాడు. మండిగిరికి వస్తూ ఒక కరెంటు పోల్ చూపించి దౌర్జన్యం ఎవరైనా చేస్తే దీన్ని కట్టేసి కొడతాడంట. అంటే పోలీసులు లేరా, డిపార్ట్మెంట్లు లేవా, అంటే ప్రభుత్వాలు లేవా, చట్టాలు లేవా, అంటే ఒక ఎమ్మెల్యే కాలేదు, ఎమ్మెల్యే కూడా అర్హత లేదు నీకు. అటువంటి వ్యక్తి ఈరోజు పబ్లిక్ మీటింగ్లో ఒక కరెంటు స్తంభం చూపించి నేను అది దీన్ని కడతా అంటాడు. సాయిగడ్ గారికి మీసాలు ఎక్కువ ఉన్నాయి, దౌర్జన్యం చేస్తా అంటాడు. మళ్ళీ ఏమంటాడు, నాకు మీసాలు లేవని చెప్పి పక్కన మల్లప్పని చూసి మల్లప్ప మీసాలు చెప్తాడు. అంటే ఈ సాంకేతికం ఎందుకు, నేను ఓడిపోతాను, నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను, లోకల్గా మీరుంటారు, మల్లప్ప అయితేనేమి, సాఫ్ట్వేర్ అయితేనేమి, మీరు టీడీపీ నాయకులు అయితేనే వైఎస్ఆర్ మీరు కొట్టుకోండి, నేనేమి ఓడిపోయినా వెళ్ళిపోతాను, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి ఇటువంటి ధోరణి అవుతుంది. అంటే అది బట్టబయలు అవుతున్నాయి. ఇప్పుడు
పార్థసారథి గారి యొక్క మనస్తత్వం అనేది బట్టబయలు అవుతున్నాయి. ఇవాళ తెలిసిపోయింది. ప్రజలు చీకొడుతున్నారు నన్ను, ప్రజలు నన్ను ఆహ్వానించడంలే, ఏ ఊరికి పోయినా కానీ నన్ను ఇది చేయడంలే. అది ఏం చేస్తాడు, పెయిడ్ హాస్టల్ పెట్టుకున్నాడు. ఎక్కడన్నా పోనీ ఒక 200-300 మంది 500 రూపాయలు 600 రూపాయలు ఇచ్చి వాళ్ళు ముందే పంపిస్తాడు ఆ ఊరికి. నేను ఏమైతే చెప్తాను డైలాగ్కి మీరు విజులు కొట్టండి. మేము చాలా ఊర్లో ఎంక్వైరీ చేసినాం. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజకీయాలు చేసేపోతున్నాడు మన పార్థసారథి గారు. ఎందుకంటే మాట్లాడడం చెప్తే ఒక రాజకీయ వ్యక్తిగా గతంలో కూడా ఎంపీగా నిలబడినాడు. 14 నుండి 19 వరకు అతని బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ఓడిపోయినాడు. అప్పుడు ఎంపీ బీజేపీ ఎంపీనే. గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తిని ఆ రోజు టీడీపీ వాళ్ళు కొడితే తర్వాత మరి బీజేపీకి వచ్చినాడు. బీజేపీలో 2014 అతను సీట్ ఇస్తే అతను ఓడిపోయినాడు. మరి ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా కానీ 7 నియోజకవర్గాలు ఉంటాయి అతనికి కూడా. 7 నియోజకవర్గాల్లో పార్థసారథి ఎక్కడ తిరిగినాడా, ఎక్కడ ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత. మళ్ళీ ఈరోజు ఏదో బీజేపీ కుటుంబని చెప్పి మా కుటుంబని చెప్పి ఈరోజు ప్రజల్లోకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఎందుకంటే ఒక డాక్టర్గా మీకు ఒక వ్యక్తిగా ఒక మర్యాద ఉంది, డాక్టర్ గారిని ఒక మర్యాద ఇస్తారు. ఆ మర్యాదను కాపాడలేకపోతున్నావు. ఎందుకంటే ప్రజలు కూడా ఆదోళన చాలా సున్నితమైన ప్రజలు. అన్ని చూసిన రాజకీయాలు 20 ఏళ్ళ నుండి రాజకీయాలు చూస్తారు ఆదోళన ప్రజలు. ఎవరైతే ఎలా అంటాడో ఎవరైతే ఎలా అంటాడో అందరూ తెలుసు. గతంలో మీనాక్షి నాయుడిని 3 సార్లు గెలిపించినారు, తర్వాత సాఫీ నాయుడు కూడా 3 సార్లు గెలిపించినారు. మళ్ళీ ఆ రోజు మీనాక్షి నాయుడు ఏం మాట్లాడుతున్నాడు, బీసీలకు మగతనం లేదని చెప్తున్నాడు. మళ్ళీ ఆ రోజు నువ్వు బీసీలు ఓట్లు వేసిందే గెలిచింది ఎవరు, మీనాక్షి నాయుడు గారు. మళ్ళీ ఆ రోజు నీ వరకు వస్తే మగతనం అని చెప్తున్నావు. మళ్ళీ ఈ రోజు పార్థసారథిని గెలిపిపోతే మీకు మగతనం అని చెప్తున్నావు. మరి ఎంతో సంవత్సరం అంటే కావాలని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రజలు రెచ్చగొడుతున్నారు వీళ్ళంతా. మల్లప్ప అయితేనేమి, మీనాక్షి అయితేనేమి, భూపాల్ చౌదరి అయితేనేమి. భూపాల్ చౌదరి ఏమంటాడు, కలబాయి పోతాడు, ఎమ్మెల్యే కబ్జా చేసి అంటాడు. ఎమ్మెల్యే కబ్జా చేసింది మరి గతంలో 14 నుండి 19 మీదే గవర్నమెంట్. మీ నాయన ఇన్ఛార్జ్ ఎవరు, మీనాక్షి గారు ఆదరణ ఇన్ఛార్జ్. మరి అప్పుడు ఎప్పుడు కానీ వెలుగు తెలియని విషయాలు మీనాక్షి మన సాఫీ గారు కబ్జా చేసి ఉంటే మరి అప్పుడు ఎందుకు మీరు వెలుగు తెలియదు ఇవన్నీ. మరి ఇవన్నీ చూపేలా ప్రజలకి. ఊరికి ఏదో మాట్లాడతారులే, మీరు మాట్లాడండి, ప్రజలు ఆదరణ ప్రజలు ఒప్పుకుంటారని చెప్పి మీరు చెప్తున్నారు. అవన్నీ ఒప్పుకోవడంలే. ఇప్పుడు శవాల మీద రాజకీయాలు చేసేది వ్యక్తులు ఎవరంటే మీరే. ప్రజలు బాగా అర్థమైంది ఈ 20 రోజులు. ఏం మాట్లాడతారో ఏం చెప్తారో ప్రజలకు ఏమని చెప్తారేమో. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఆ రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది, పార్థసారథి ఏమైనా మాకు చెప్తాడేమో, మాకేమైనా మంచి చేస్తారని ప్రజలు కూడా గమనించారు. కానీ ఎక్కడ 20 రోజుల్లో ఎక్కడ ఏ విషయం కానీ చెప్పలే. డెవలప్మెంట్ విషయం చెప్పడంలే, మేము పథకాలు ఇస్తామని చెప్పడంలే, వాళ్ళు సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పడంలే. పోనీ 6 ప్యాకేజ్ ఇది ఒకటి ఉంది చంద్రబాబు చెప్పింది, దాని గురించి మాటం లేదు. సూపర్ 6 దాని గురించి మీనాక్షి మాటంలే, ఇట్లా జనసేన మాటంలే.